ఏంటి ముందుగా ఈ రైతులకు వాతలతో పాటు హెరిటేజ్కు వరాల అంశం పైన మాట్లాడండి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మనం దాదాపుగా 21 నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇస్తానన్నటువంటి సూపర్ 6 ప్రజలకు లేదు. జగన్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటాడు ప్రజలకు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, కానీ హెరిటేజ్కి మాత్రం చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాడు అనేది ఈరోజు క్యాబినెట్లో మరొకసారి బయటపడింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే 2014 నుంచి 19 మధ్య దోచిపెట్టినటువంటిది కాపీకి సంబంధించి హెరిటేజే స్వయంగా ఎంతెంత ప్రభుత్వం నుంచి తీసుకుందో హెరిటేజే వివరించినటువంటి ఇది కాపీ. ఎప్పుడు వీళ్ళు ఇచ్చారు హెరిటేజు? 11/6/2020 సంవత్సరంలో హెరిటేజ్ ఇచ్చినటువంటి ప్రకటన. ఏమని ఇచ్చారు? అయ్యా 40 కోట్లు ఏదో మేము ప్రభుత్వం నుంచి తీసుకున్నాం అంటున్నారు, అంత లేదు, కొంచెం తగ్గించే తీసుకున్నాము, మరీ 40 కోట్లు అని చెప్పమాకండి. ఏమేమి తీసుకున్నామనంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ బటర్ మిల్క్ సప్లైడ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ టు ఏ ఫ్యూ టెంపుల్స్ డ్యూరింగ్ 2015-16, 2019-20 బస్ ₹1,49,00,000 ఓన్లీ బటర్ మిల్క్ సప్లై చేశారు. ఒకటి ఓకే, ఇది శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశికి, బ్రహ్మోత్సవానికి. ఇది ₹1,49,00,000 విలువైన బటర్ మిల్క్. మరియు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఫర్ సప్లై ఆఫ్ ఘీ ఇన్ 100 ml ప్యాక్స్ డ్యూరింగ్ 2014-15 to 2016-19 అండ్ సెక్యూర్డ్ టోటల్ ఆర్డర్ విత్ 21,19 lakhs. ఇన్ని L1గా మేము టెండర్లోకి వెళ్ళి తీసుకున్నాం. ఏది? ఘీ సప్లై. ఘీ ఏది 100 ml ప్యాకెట్స్ అంట. ఓకే, అది కూడా ఏ జిల్లాలకు సప్లై చేశారు? కడప ఇన్ 2014-15, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం అండ్ కడప ఇన్ 2015-16, కర్నూలు, చిత్తూరు అండ్ కృష్ణా ఇన్ 2015-16, శ్రీకాకుళం ఇన్ 2016-17. అంటే ఇక్కడేమో 21,19 లక్షల రూపాయల విలువైనటువంటి నెయ్యిని సప్లై చేశారు హెరిటేజ్ నుంచి. 29 కోట్లు, 22 కోట్లు దాదాపుగా. ఇక్కడేమో 1,49,00,000 రూపాయల విలువైనటువంటి ఏదైతే బటర్ మిల్క్ సప్లై చేశారు. బటర్ మిల్క్ అంటే ఇది మజ్జిగ నుంచి చేసేది, పెరుగు నుంచి చేసిన మజ్జిగ కదా ఇది. అది నా హెరిటేజ్ అలాగే తెలియాలి, నేనైతే ఇప్పుడు తాగలేదు, నాకు ఐడియా లేదు. అందులో నుంచి చేస్తేనే కదా బటర్ మిల్క్ వచ్చింది, ఆ కార్డ్ నుంచే కదా వచ్చింది. అదే ఇప్పుడు హెరిటేజే స్వయంగా మేము ప్రభుత్వానికి సప్లై చేశామని చెప్పి ఇచ్చినటువంటిది. ఇది 2020 సంవత్సరంలో 11/6/2020లో ప్రకటించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి పచ్చి అబద్ధాలు ఎట్లా ఆడతాడో, ఆయనకు మునిశాపం ఉందంటారు కాబట్టి ఆయన ఎప్పుడు నిజం చెప్పడు. కాబట్టి మొన్న అసెంబ్లీలో 24/2/2026 ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, ఆ బయట ఉన్న మన దగ్గర రాజకీయాల్లో ఉంటాం. ఒక్కసారి ప్లే చేయండి, ప్రభుత్వం ఆ బయట ప్లే చేయండి. మొన్న అసెంబ్లీలో 24/2/2026 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు, ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశాలు వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ డొంక తిరుగుళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చెప్పారు, బట్ కనుబొమ్మలు ఎగరేశారు. కనుబొమ్మలు ఎగరేసారు. మిగిలిన కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇది ప్రకటించింది ఎవరు? హెరిటేజే కదా. వాళ్ళెట్ట మర్చిపోయారు మరి? మొత్తం 164 మంది సభ్యులు ఎంతమంది ఉన్నారు తెలియదు. ఆ రోజు అందరు టెక్టెక్టెక్టెక్టెక్ కొడుతున్నారు. శభాష్ చంద్రబాబు నాయుడు గారు భలే చెప్పారు, మీరు ఎప్పుడు సప్లై చేయలేదు అంటే వాళ్ళు తిని ఉంటారు హెరిటేజ్. అందుకు వాళ్ళు తింటే చెప్పేవాళ్ళు, అరే నాణ్యత లేదన్నా అని తిన్నాం ఆ రోజు అని గుర్తొచ్చేది. మీ ఎమ్మెల్యేలు ఎవరు తినుండరు, సీనియర్లు తెలుగుదేశం వాళ్ళు. అందుకని ఇది అంతకుముందు సప్లై చేసింది. ఇక్కడ ఒకటి దొరికిపోయారు. 2, ఈ ప్రకటన ఇచ్చే కంటే ముందు, ఇది 24/2/2026, దీనికంటే ముందు 18/2/2026 అంటే ఈయన అసెంబ్లీలో ప్రకటించే కంటే ఒక్క వారం రోజుల ముందు ఏదైతే SIPB మీటింగ్ జరిగింది, ఇదే ఫిబ్రవరి. ఇది ఇప్పుడు అసెంబ్లీ మనం జరిగింది ఫిబ్రవరి, ఇది 24వ తారీఖు ఆయన మాట్లాడింది. ఇది ఫిబ్రవరి 18, 2024
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి మనకి. అవును. సో ఎస్ఐపిబి మీటింగ్లు అంటాం. దాంట్లో హెరిటేజ్ ఫుడ్స్కి రాయితీలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. ఈ రోజు క్యాబినెట్లో ఫైనల్ చేశారు. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ఆశ్చర్యపోవద్దు, అవాక్ అవ్వద్దు. ఎందుకంటే చాలా పెద్ద ఉద్యోగాలు హెరిటేజ్ సంస్థ ఇస్తుందన్నట్టుగా దీన్ని క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేనప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా మన ఈనాడు కిరణ్ గారు రహస్యంగా చిన్నగా రాసినటువంటి మ్యాటర్. ఏంటి ఈ హెడ్డింగ్లో చూస్తే ఎవరు లోపలికి వెళ్ళి చదివితే తప్ప అర్థం కాదు. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటి? 29,018 కోట్ల పెట్టుబడులు, 22,407 మందికి ఉపాధి అని రాశారు కదా. రాసిన తర్వాత లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే ఉద్యోగాల వివరాలతో నైపుణ్యం పోర్టల్ని చిన్నగా పెట్టి దాంట్లో తిరుపతి జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సమావేశం నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు సేలం నిరూపించుకోవడానికి పోయారు. సిగ్గుపడి వెళ్ళారు. సేలం కదా. అవును సార్, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఐపిబి మీటింగ్ జరుగుతుంటే హెరిటేజ్ అంశం రాగానే చంద్రబాబు, లోకేష్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతే ఆ ప్రతిపాదనపై చర్చించి ఏది రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దానికి ఆమోదం తెలిపారు. దేనికి ఆమోదం తెలిపారు? హెరిటేజ్ ఫుడ్స్ తన ప్లాంట్ ని విస్తరిస్తుందంట, పెద్ద పెట్టుబడి పెట్టి పెద్ద ఉద్యోగాలు వస్తున్నాయంట. దానికి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకొని లోకేష్ అని ఇద్దరు బయటకు వెళ్ళిపోతే అనగాని సత్యప్రసాద్ బాగా కళ్ళార్పకుండా పైకి ఎగరేసి లేదని చెప్పి ఆమోదం తెలిపాడంట. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఎవరికైనా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, వాళ్ళు ఉద్యోగ కల్పన చేస్తారు. ఎంత ఉద్యోగాలు బాక్స్ ఒకసారి చూడండి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తిరుపతి 209 కోట్లు పెట్టుబడి పెడతారు, 35 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఎంత? ఓన్లీ 35. 35 మంది ఉద్యోగాలకు 35 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారో తెలుసా? ఇది ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో జరిగినటువంటి లాస్ట్ అంశం. ఈ లాస్ట్ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఉండడు, వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ ఎటు డుమ్మా, మొన్న దీనికి లేడు, ఇప్పుడు దీనికి లేడు. సో ఇక్కడ చూడండి 26 అంశం లాస్ట్ది, పరిశ్రమలు అండ్ వాణిజ్యం. తేదీ 18/2/2026 జరిగిన 15వ ఎస్ఐపిబి సమావేశం మినిట్స్ అజెండా నెంబర్ 19లో మిస్టర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశీపేంట గ్రామంలో ఉన్న ప్రస్తుత మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి సంబంధించిన కొరియండంకు ఆమోదం తెలిపింది. 209 కోట్ల పెట్టుబడితో 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరగనుంది. 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరగనుంది. ఈ 35 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపున టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీ, కరెంటు బిల్లుల మీద యూనిట్కి రూపాయి చొప్పున రాయితీ, 5 ఏళ్ల పాటు 100% స్టేట్ జిఎస్టీ రియంబర్స్మెంట్ లాంటి ప్రోత్సాహకాలను ఇచ్చారు. 35 మందికి హెరిటేజ్ ఉద్యోగాలు ఇస్తుందంట. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి ఈ 35 ఉద్యోగాలకి 5 సంవత్సరాల పాటు స్టేట్ జిఎస్టీ రియంబర్స్మెంట్, అదేవిధంగా కరెంటు బిల్లుల మీద యూనిట్కి రూపాయి చొప్పున రాయితీ, ఇవన్నీ ఇస్తున్నారు 35 ఉద్యోగాలకి. ఇదేంటని చెప్పండి? అంటే ప్రజలకి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజల నెత్తినేమో బాధుడు, మీకు మాత్రం దోపిడి. మీ హెరిటేజ్కి మాత్రం ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు. ఏదన్నా కనీసం 100 ఉద్యోగాలన్నీ ఇస్తున్నారా? 100 ఉద్యోగాలన్నీ ఇస్తున్నారా? 35 ఉద్యోగాలకి 5 సంవత్సరాలు స్టేట్ జిఎస్టీ ఏదైతే రియంబర్స్మెంట్, కరెంటు బిల్లులు రూపాయి, యూనిట్కి రూపాయా? మరి ఇదేంటండి? ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని హెరిటేజ్కి చేస్తున్నటువంటి దోపిడీ కాదా ఇది? రాష్ట్ర ప్రజల సొమ్ముని హెరిటేజ్కి దోచిపెట్టం కదా? రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి డబ్బుల్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాకుండా చేయటం కదా? ఇది డైరెక్ట్గా చేసింది. ఇండైరెక్ట్ గా మీకు తెలుసు కదా బొందాపూరు హెరిటేజ్ సంబంధం. ఎందుకంటే మళ్ళీ ఇందాపూరు హెరిటేజ్ అంటే తీసేస్తారు. అందుకని దాని పేరు బొందాపూర్, దీని పేరు హెరిటేజ్. చెప్పండి ఏం కాదు. దీనికి ఉన్నటువంటి సంబంధం మనం డైరెక్ట్ గా చూసాం కదా. రైట్. నిన్నే కదా ట్యాంకర్ కూడా బాల్తా పడింది. అవును. అందుకని ఇప్పుడు ఎక్కువ నెయ్యి ఇక్కడి నుంచే తయారు చేయాలని ప్లాంట్ అప్గ్రేడ్ చేస్తున్నారంట. బోల్తా పడుతుందని చెప్పి. ఓకే, మీరు 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చంద్రబాబు 35 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏంటి మీ బాధ? ఇంకా మిగిలింది ఎంత? చాలా తక్కువే కదా సార్. 19,99,965 ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ 35 వచ్చేసి 22 లక్షలు సార్. 22 లక్షలు సార్. 35 ఉద్యోగాలు ఇవ్వటం కోసం వాళ్ళు రాసుకుంది. ఒకటి కాదు, 2 పేపర్లు రాసుకున్నారు. ఈ రోజు నుంచి మీరు ఉద్యోగాల సంఖ్య తగ్గించాలి, 35 తగ్గించి మాట్లాడాలి. 35 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎన్ని 100 కోట్లు దోచుకుంటున్నాడు చూడండి. రైట్.